హలో యువర్స్, వెల్కమ్ టు మనసైన కథలు. ఈ మనసైన కథలో మీరు ఎంతగానో మెచ్చే కథ రాక్షస మొగుడు. ఆ స్టోరీలో ఈ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. "హా, అలాగే వెళ్ళండి మేడం, కానీ వెళ్ళే ముందు నాకు ఒక చిన్న పని చేసి పెట్టి ఆ తర్వాత వెళ్ళండి" అన్నాడు రిషి. అతను అలా మెలికి పెట్టడంతో ఏమడుగుతాడో, తనని ఏం చేయమంటాడో అని భయంతో గుండెలో దడ పుట్టగా, ఏం చేయాలి? వణుకుతున్న గొంతుతో అడిగింది చైత్ర. ఆమెలో కనిపిస్తున్న ఆ భయం చూసి చిన్నగా నవ్వుకొని, నువ్వు ఇలా ప్రతి క్షణం నాకు భయపడుతూనే బ్రతకాలి. నీ భయమే నాకు సంతోషాన్ని ఇస్తుంది అనుకుని, నువ్వు మరీ అంత కంగారు పడిపోకు, అదేమీ పెద్ద విషయం కాదు అని అంటూ తన టేబుల్ డ్రాలో ఉన్న కొన్ని పేపర్స్ తీసి అవి ఆమె ముందు పెట్టి, వీటిపై నీ ఆటోగ్రాఫ్ కావాలి అని అడిగాడు రిషి. వాటి వైపు అయోమయంగా చూస్తూ, మ్యారేజ్ సర్టిఫికెట్పై ఆల్రెడీ సైన్ చేసేసాను కదా, మళ్ళీ ఇదేంటి? నన్ను మళ్ళీ ఎందులో ఇరిగించాలని చూస్తున్నావు అని అనుమానంగానే అడిగింది చైత్ర. పెద్దగా నవ్వుతూ, ఇంటెలిజెంట్ గర్ల్, ఇరికిస్తున్నాను అని ముందుగానే బాగానే కనిపెట్టావే. సరే, పేపర్స్ ఎలాగో నీ ముందే ఉన్నాయి కదా, చూస్తే అది ఏంటో నేను ఎందులో ఇరికిస్తున్నానో తెలుస్తుంది కదా చెప్పాడు రిషి. అబ్బా, ఈ సాడిస్ట్ సైకో ఫెలో నుంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో అని మనసులో అనుకుంటూ కంగారుగా ఆ పేపర్స్ చేతిలోకి తీసుకుని చూస్తున్న చైత్రకి పట్టపగలే చుక్కలు కనిపించాయి. వాట్? నేను నీ దగ్గర 2 years వర్క్ చేయాలా, అది కూడా ఎటువంటి శాలరీ లేకుండా అని షాకింగ్గా అడిగింది చైత్ర. హా బేబీ, లేకపోతే నీకు ఉండడానికి ఇల్లిచ్చి తినడానికి తిండిచ్చి ఏ కష్టం రాకుండా అన్ని సదుపాయాలు సమకూర్చి జాబ్ కూడా ఇచ్చి పైగా వాటికి శాలరీ కూడా ఇవ్వాలి అంటే ఎలా బేబీ? నేను సంపాదిస్తున్నదంతా నీ శాలరీకే సరిపోతుంది. అందుకే ఇంట్లో నేను ఇస్తున్న వాటి అన్నిటితో కలిపి ఆఫీస్లో జాబ్ చేసి నీ రుణం తీర్చుకో యాటిట్యూడ్గా చెప్పాడు రిషి. అంటే ఇంట్లో సాధించేది సరిపోదు అని ఆఫీస్లో కూడా సాధిద్దామని ఫిక్స్ అయ్యావన్నమాట. సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది చైత్ర. ఏమో, ఫ్యూచర్లో జరగబోయేది నాకేం తెలుసు, జాబ్ చేసి నువ్వే తెలుసుకో, శిక్షిస్తానో ప్రేమిస్తానో గుండెల్లో పెట్టి చూసుకుంటానో అని వెటకారంగా అన్నాడు రిషి. సాడిస్ట్ వెధవా, నీ మనసులో ప్రేమ అన్న ఫీలింగ్ కూడా ఉంటుందా నా పిచ్చి కానీ అనుకుని, సారీ, ఈ డీల్కి నేను ఒప్పుకోను సీరియస్గా చెప్పింది చైత్ర. ఇట్స్ ఓకే, నువ్వు ఈ ఆఫీస్ దాటి వెళ్ళడానికి నేను ఒప్పుకోను చాలా కూల్గా చెప్పాడు రిషి. ఆ మాటతో ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది ఆమెకి. మనుషుల మనసులతో ఆడుకుంటూ వాళ్ళని ఇరకాటంలో పెట్టి నీ పనులు చేయించుకోవడం మీకు చాలా సరదా అనుకుంటా. చాలా ఆనందంగా ఉంటుంది కదా నిస్సహాయ స్థితిలో ఒక మనిషిని నిలబెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం. విరక్తిగా అంది ఆమె. నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు కావాల్సింది ఏదైనా సరే అది ఎలా అయినా సాధించుకోవడం, నా జీవితంతో ఆడుకోవాలి అని చూసిన వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడం నాకు బాగా అలవాటు చెప్పాడు రిషి. మంచి అలవాటు. ఏదో ఒక రోజు ఈ అలవాటే నిన్ను తేరుకోలేని బాధలోకి తోసేస్తుంది. ఆ రోజు నీ మీద జాలి పడేవాళ్ళు, ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకునేవాళ్ళు అంటూ ఎవ్వరూ లేక అలమటించిపోతావు. బీ రెడీ ఫర్ ఫేస్ ఇట్ అని చెప్పి ఆ పేపర్స్ మీద సైన్ చేసి అతని మొహం మీదకి విసిరి కొట్టింది చైత్ర. వాటిని చేత్తో పట్టుకుని చూస్తూ, ఆ పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాంలే, ఒకవేళ అలా ఎవరూ లేకపోయినా నష్టం లేదు, కానీ నీలాంటి మనుషుల్ని మాత్రం నేను పక్కన పెట్టుకోను. పద, ముందు అవతల మీ నాన్న ఏ పరిస్థితిలో ఉన్నాడో ఏంటో చూసొద్దాం అన్నాడు రిషి. నువ్వెక్కడికి కంగారుగా అడిగింది చైత్ర. అయ్యో, అవతల మా మామగారి హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉంటే చూడడానికి ఆయన పెద్ద అల్లుడిని అయిన నేను వెళ్ళకపోతే ఎలా చెప్పు? వెళ్ళాలి కదా, చూడాలి కదా. లేదు అంటే పెద్దల్లుడు దుర్మార్గుడు అని జనమంతా నన్ను ఆడిపోసుకుంటారు అని అంటూ చైత్ర చేయి పట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నాడు రిషి.
అతను తనతో వస్తే అక్కడ ఏ భూకంపం వస్తుందో, ఏ సునామీ సృష్టించడానికి అతను అక్కడికి వస్తున్నాడో అన్న భయంతోటే అతని వెనక తప్పక అడుగులు వేస్తూ వెళుతూ ఉంది చైత్ర. హాస్పిటల్‌కి వచ్చిన చాందిని కంగారుగా తల్లి దగ్గరికి వెళ్ళి, "ఏమైందమ్మా? నాన్నగారికి సడన్‌గా ఇలా ఎందుకయ్యింది?" అంటూ ఆమెని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. అలా ఏడుస్తూ ఉన్న కూతురి తల మీద ప్రేమగా చెయ్యి వేసి నిమురుతూ, "అంతగా ఏడవకే తల్లి. మీ నాన్నకి ఏమీ కాలేదు. జస్ట్ చిన్న హార్ట్ స్ట్రోక్ అంతే. ఇప్పుడు బాగానే ఉంది. కోలుకుంటున్నారు. నేను వెళ్ళి మాట్లాడి కూడా వచ్చాను. నువ్వు కంగారు పడిపోకమ్మా" అని అంది వాణి. "అవునా? అయితే నేను ఒక్కసారి వెళ్ళి నాన్నగారిని చూసి వస్తాను" అంటూ ఆ రూమ్ వైపు వెళుతున్న చాందిని చేయి పట్టుకుని ఆపి, "ఇప్పుడే రెస్ట్ తీసుకోవడం కోసం మత్తు ఇంజెక్షన్ ఇచ్చారమ్మా. ఒక గంటలో రూమ్‌కి షిఫ్ట్ చేస్తారంట. అప్పుడు చూడొచ్చు. నువ్వు ఇప్పుడు వెళ్ళినా ఆయన మత్తులో ఉంటారు కాబట్టి నీతో మాట్లాడే అవకాశం ఉండదు. అది చూసి నువ్వు మరీ టెన్షన్ పడిపోతావు. కంగారు పడకు" అంది వాణి. దాంతో కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుని గ్లాస్ డోర్ నుంచి కనిపిస్తూ ఉన్న తండ్రిని ఒకసారి చూసి ఏదో గుర్తు రావడంతో తన పక్కనే అసహనంగా నిలబడి ఉన్న రేవంత్ని చూసింది చాందిని. అతని మనిషి అక్కడే ఉన్నా అతని కళ్ళు ఎవరి కోసమో ఆ చుట్టూ వెతుకుతూ ఉన్నాడు. ఏంటి, చైత్ర రాలేదా? రాకుండా ఎందుకు ఉంటుంది? తనకి తన తండ్రి అంటే చాలా ప్రేమ కదా. ఆయనకి ఈ పరిస్థితిలో ఉన్నారు అంటే తనకు తప్పకుండా వచ్చే ఉంటుంది. ఇక్కడే ఎక్కడో నాకు కనపడకుండా దాక్కుని ఉండి ఉంటుంది అనుకున్నాడు. ఆమె అతని వైపు చూడడంతో వాణి కూడా అప్పుడే అతన్ని గమనించి, "బాగున్నారా బాబు? ఈ కంగారులో మీరు వచ్చింది కూడా నేను గమనించుకోనే లేదు. ఏమీ అనుకోకండి" అని ఇబ్బందిగా అంది. "చైత్ర ఎక్కడుంది?" సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు రేవంత్. ఆ మాటతో వాణి గుండెల్లో రాయి పడింది. వీడేంటి పక్కన పెళ్ళాన్ని పెట్టుకుని పారిపోయిన ప్రియురాలు గురించి అడుగుతున్నాడు? అంటే వీడి మనసులో ఇంకా అదే ఉందా? పెళ్లి చేసుకున్న నా కూతురికి స్థానం ఇచ్చాడా లేదా అని మనసులో అనుకుని, ఆ ముతనష్టపతి ఎక్కడికి పోయిందో ఏమో తెలియదు బాబు మాకు. మాకు దాని గురించి ఏమీ తెలీదు. అది లేచిపోయిందని తెలుసుకున్న మీ మామగారికి ఈ పరిస్థితి పట్టింది. పాపిష్టిది. ఎంత పని చేసి మా ప్రాణాలు తీసేస్తుంది. అంతా మా కర్మ కర్మ అని తల కొట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది వాణి. ఆ మాట విన్న రేవంత్ కాళ్ళ కింద భూమి కంపించింది. ఏంటి మీరు వాగేది? చైత్ర లేచిపోవడం ఏంటి? మీకు పిచ్చేమైనా పట్టిందా? తను అలాంటిది కాదు. అలా ఎప్పటికీ చేయదు సీరియస్గా అడిగాడు రేవంత్. లేదు బాబు, మన అందరినీ పిచ్చివాళ్ళని చేసి అది దాన్ని సుఖం చూసుకుంది. సరిగ్గా పెళ్లి జరిగే సమయంలో మండపం నుండి ఎవరితో కారెక్కి వాడితో లేచిపోయింది. అంతకీ ఆపడానికి నేను దాన్ని కూడా పడ్డాను, కానీ ఆగలేదు. నన్ను తోసేసి పారిపోయింది అని అంటున్న వాణి గొంతు కొంచెం గట్టిగా పట్టుకుని, "నీకు ఎంత ధైర్యం ఉంటే నా చైత్ర గురించి అంత మాట అంటావు? తను ఏమీ అలాంటిది కాదు. ఈరోజు నిన్ను చంపేస్తాను. నా ఆస్తి మీద ఆశతో నా చైత్రని ఏదో చేసి తన స్థానంలో నీ కూతుర్ని కూర్చోబెట్టి ఈ పెళ్లి జరిపించావు. నిజం చెప్పండి. తను ఎప్పటికీ అలా చేయదు. నాకు బాగా తెలుసు. మీ తల్లి కూతుళ్ళు ఇద్దరే కలిసి నా చైత్రని ఏదో చేశారు. ఏం చేశారు మీరు?" అని అంటూ ఆమె గొంతుపై తన చేతి బలాన్ని మరింత పెంచాడు రేవంత్. "రేవంత్ ప్లీజ్, మా అమ్మని వదిలేసేయ్. తనకి ఏమీ తెలీదు. నేను చెప్తున్నది నిజం. చైత్ర కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది అన్నది మాకు తెలీదు" అని అంటూ అతన్ని కన్నీళ్లతో బతిమలాడుతూ ఉంది చాందిని. అతని చేతి పట్టుకి గొంతు నరాలు బిగుసుకుపోతూ ఉండడంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటూ ఉంది వాణి. ఇంకా అవే తన ఆఖరి క్షణాలు అని ఆమె బలంగా ఫిక్స్ అయిపోయింది. వీడేంటి నన్ను చంపేస్తాడా? వదలరా బాబు అని మనసులో అనుకుంటూ ఆ మాట పైకి అనలేక ఇబ్బంది పడుతుంది. అలా ఆమెను చూసిన చాందిని ఇంకా భయపడిపోయింది. రేవంత్ ఆమెను చంపేస్తాడు అన్న భయంతో ఏం చేయాలో అర్థం కాక అతని నుండి ఎలా ఆమెను విడిపించాలో తెలియక అయోమయంగా చూస్తూ బతిమలాడుతూ ఉండిపోయింది. అప్పుడే ఎవరో లాగిపెట్టి రేవంత్ చెంప మీద గట్టిగా కొట్టారు. ఆ దెబ్బతో తన చేతుల్లో ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్న వాణిని వదిలేసి కోపంగా అటువైపు తిరిగి చూసిన రేవంత్కి అక్కడికి చంపేసేలా అతన్ని చూస్తూ కనిపించింది చైత్ర. ఆమెను చూసిన రేవంత్ కళ్ళు ఆనందంతో మెరిసిపోగా ఆమె చెంప మీద కొట్టిన విషయం కూడా మర్చిపోయి, "చైత్ర, చైత్ర నువ్వు వచ్చేసావా? నీకోసమే నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను చైత్ర. వెళ్ళు,
మన వీళ్ళు వీళ్ళు మన ఇద్దరిని మోసం చేసి నా పెళ్ళి అదిగో దానితో చేసేసారు. వీళ్ళు చేసిన తప్పు ఏంటో వీళ్ళకి తెలియడం లేదు. ఇప్పుడే మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఆ తప్పేంటో వీళ్ళకి తెలిసేలా చేద్దాం. మనల్ని వీళ్ళు విడదీసినా కూడా మన బంధం విడిపోదు అని వీళ్ళకి అర్థమయ్యేలా చేద్దాం. రా చైత్ర అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు రేవంత్. అది ఏమాత్రం చూడలేకపోయిన వాణి, ఒసై పాపిష్టిదానా, ఎంత పని చేశావే! మా ఇంటి పరువు తీసి నా భర్తని చావు బ్రతుకుల మధ్యలో నిలబెట్టావు కదే అని అంటూ వచ్చి లాగిపెట్టి చైత్ర చెంపపై కొట్టింది. అది సహించలేక, నీకు ఎంత ధైర్యం ఉంటే నా చే నా చైత్ర మీద చేసుకుంటావు అని అంటూ ఆమె మీదకి వెళ్ళబోయాడు రేవంత్. అది గమనించి అతనికి అడ్డుగా వెళ్ళి నిలబడి, మిస్టర్ రేవంత్, నీ హద్దులో నువ్వుండు. నా వాళ్ళ మీద దౌర్జన్యం ఆపు. అంతకు మించి ముందుకి వెళ్ళావు అంటే నీకు మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ టోన్లో అరిచింది చైత్ర. ఆమె వార్నింగ్ విన్న రేవంత్కి ఒక్కసారిగా బుర్ర తిరిగిపోయింది. ఏంటి చైత్ర అలా అంటావు? వీళ్ళు మనల్ని విడదీశారు, మోసం చేశారు, వీళ్ళకి శిక్ష పడాలి అని నేను అంటున్నాను. అది నీకు అర్థం కావడం లేదా అని అంటున్న రేవంత్ మాటలకి అడ్డుగా వచ్చి, మేము ఎవ్వరం ఏమీ చేయలేదు, నిన్ను అక్కని విడదీసే ఉద్దేశం మాకు లేదు అని బాధతో గట్టిగా అరిచింది చాందిని. అవునా? ఆ ఉద్దేశమే లేనప్పుడు నా చేతులని నా నుంచి దూరం ఎలా చేశావే అని అంటూ కోపంగా ఆమెని అడిగాడు రేవంత్. అప్పుడే నీ చైత్ర కాదు మిస్టర్, నా చైత్ర అంటూ అక్కడికి వచ్చి చైత్ర భుజం చుట్టూ తన చేతిని వేసి ఆమెని తన దగ్గరికి లాక్కొని, నా చైత్ర, తన డెడ్లీ లుక్స్తో సీరియస్గా అతని వైపు చూస్తూ వార్నింగ్ టోన్లో చెప్పాడు రిషి. చైత్ర భుజంపై అతని చెయ్యి చూసిన రేవంత్కి పట్టరానంత కోపం వచ్చింది. ఎవడ్రా నువ్వు? నా చైత్ర మీద చెయ్యి వేస్తావా? నీకు ఎంత ధైర్యంరా అంటూ అతని మీదకి వెళ్ళబోయాడు రేవంత్. అతని చెయ్యి పట్టుకుని ఆపింది చాందిని, అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందేమో అన్న భయంతో. దానితో కోపంగా ఆమె వైపుకి చూసిన రేవంత్కి ఆమె భయంగా ఎటువైపో చూస్తూ ఉండడం కనిపించింది. ఆమె అంత భయంగా చూడడంతో ఏదో అనుమానం వచ్చి ఆమె చూస్తున్న వైపుకి చూసిన అతనికి చైత్ర మెడలో పచ్చగా వేలాడుతూ ఉన్న పసుపు తాడు కనిపించింది. అది చూసిన అతనికి ఒక్క క్షణం షాక్తో బ్రెయిన్ పనిచేయలేదు. చైత్ర పెళ్లి చేసుకుందా? నా చైత్ర మరొక వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటుంది అని మనసులో అనుకుంటూ, చైత్ర నీకు పెళ్ళయిందా? కళ్ళు పెద్దవి చేసి ఆమెను అయోమయంగా చూస్తూ అడిగాడు రేవంత్. అతని కళ్ళలో నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. అతని ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకుంది చైత్ర. చెప్పు చైత్ర, నీకు పెళ్ళయిందా? నన్ను కాదు అని నువ్వు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నావా? అసలు ఇలా ఎలా చేస్తావు నువ్వు? ప్రేమ పేరుతో నన్ను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా నీకు? కోపంగా అడిగాడు రేవంత్. ఏంటి? నేను ప్రేమ పేరుతో నిన్ను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చానా? ఇంకొకసారి ఆ మాట నీ నోటి నుంచి వచ్చిందంటే చెప్పు తెగిపోతుంది. అతని మాటను సహించలేక ఒక్కసారిగా బరస్ట్ అయింది చైత్ర. ఎవరు ప్రేమ అంటూ వెంటపడింది? నువ్వా నేనా? నువ్వు ప్రపోజ్ చేసిన ప్రతిసారి చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. అయినా వినిపించుకోకుండా మీ వాళ్ళతో వచ్చే పెళ్లి మాటలు మాట్లాడింది నువ్వు. నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లిని పీటల వరకు తీసుకువచ్చింది నువ్వు. అలాంటిది తప్పులన్నీ నువ్వు చేసి నింద నా మీద వేస్తావేంటి? అయినా మా వాళ్ళని ఒప్పించి నా మెడలో తాళి కడితే సరిపోతుంది అని ఎలా అనుకుంటున్నావు? ఆ తర్వాత నేను అడ్జస్ట్ అయ్యి నీతో కలిసి కోపరం చేస్తాను అని అనుకుంటున్నావా? అలా నేనే కాదు, ఏ ఆడపిల్లైనా ఇష్టం లేని పెళ్లిని అంగీకరించదు. నేను చేసింది అదే. ఇష్టం లేని నిన్ను వదిలి నేను ఇష్టపడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. ఇందులో తప్పు ఏముంది? సీరియస్గా అతన్ని ఎదిరించి చెప్పింది చైత్ర. ఆ మాటలకి ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తూ ఉన్నాడు రేవంత్. అతనికి ఒక్క నిమిషం బ్రెయిన్ అయితే పని చేయలేదు. ఏంటి? తప్పేమీ లేదా? నీకు ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే చెప్పాలి, కానీ ఇలా అందరిలోనూ నన్ను వెధవని చేసి పారిపోవడం ఏంటి? అది తప్పులా నీకు కనిపించడం లేదా అని కోపంగా అడిగాడు రేవంత్. టిట్ ఫర్ టాట్ అంటారు దీన్నే. నువ్వు నా అభిప్రాయంతో సంబంధం లేకుండా నా ఇంటికి వచ్చే సంబంధం మాట్లాడావు. నేను నీ పరువు మర్యాదలతో సంబంధం లేకుండా నిన్ను కళ్యాణ మండపంలో వదిలేసి వచ్చేశాను. సరిపోయింది కదా అక్కడికక్కడ.
పొగరుగా చెప్పింది చైత్ర. దాంతో కోపంగా ఆమె పీక పట్టుకుని నీకు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావు అంటూ పళ్ళు నూరాడు రేవంత్. ఆ వెంటనే అతని మొహంపై స్ట్రాంగ్ అయిన పంచు వచ్చి ఒకటి పడింది. ఆ దెబ్బకి తట్టుకోలేక వెంటనే చైత్రని వదిలేసి ముక్కు నుండి కారుతున్న రక్తాన్ని చేతితో తుడుచుకుంటూ చూసిన రేవంత్కి పట్టారానంత కోపం వచ్చింది. అయ్యో రేవంత్ అంటూ అతని దగ్గరికి వెళ్ళబోయింది చాందిని. ఆమెని ఏమాత్రం పట్టించుకోకుండా యు ఇడియట్, నన్నే కొడతావా, ఎంత ధైర్యంరా నీకు అని ఆవేశంగా మళ్ళీ అతని పైకి వెళ్ళబోయిన రేవంత్కి మరొక పంచ్ గిఫ్ట్గా ఇచ్చి నా చేతుల మీదకి వస్తూ ఉంటే చూస్తూ నేనెలా కూర్చుంటాన్రా, ఇప్పుడే చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా విను, చైత్ర నాది అంటూ ఆమె నడుంపై చేయి వేసి ఆమెను తన దగ్గరికి లాక్కుని నువ్వు తనకి ఎంత దూరంగా ఉంటే అంత నీకే మంచిది, లేదు అంటే ప్రాణాలు మిగలవు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు రిషి. ఆ వార్నింగ్ రేవంత్తో పాటు చాందిని వాణిలకి కూడా షాకింగ్గా అనిపించడంతో కళ్ళు వదిలేసి వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోయారు వారంతా. అసలు ఎవడివిరా నువ్వు, మాట్లాడితే చైత్ర నాది చైత్ర నాది అంటున్నావు, అసలు నీకు దానికి సంబంధం ఏంటి ఆవేశంగా అరిచాడు రేవంత్. పాపం పిచ్చి రేవంత్కి ఇప్పటికీ కూడా విషయం అర్థం కావట్లేదనుకుంటా. ఆ మాటతో చిరాగ్గా చైత్ర వైపు చూసి నోరు మూసుకుని అలా చూస్తావేంటి, వాడు అడిగిన క్వశ్చన్కి నీకు అర్థం కావడం లేదా, లేక చెవులు పని చేయడం లేదా, ఆ ప్రశ్నకి ఆన్సర్ కోసం అతనితో పాటు ఇక్కడ ఉన్న చాలామంది ఎదురు చూస్తున్నారు, ఆన్సర్ నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా అని విసుక్కుంటూ అడిగాడు రిషి. ఇప్పుడు చైత్ర ఏం చెప్తుంది, రిషి తన భర్తని చెప్తుందా లేదా ఇంకా ఏదైనా చెప్పి మేనేజ్ చేయాలని చూస్తుందా, తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.